నమస్తే, వెల్కమ్ టు గైడ్. మన దేశంలో ఫ్యూచర్ ఉన్న రంగం ఏది అని అంటే బ్యాంకింగ్ రంగం అని అంటుంటారు. మరి ఈ బ్యాంకింగ్ రంగంలో రీసెంట్గా పడిన పిఓ పోస్టులకు కానీ అసలు బ్యాంకింగ్ రంగంలో ఏ పోస్టుకైనా సరే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి మెటీరియల్ చదవాలి, మనకు ఉండే ఎలిజిబిలిటీస్ ఏంటి, ఇలాంటి అన్ని డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి 10 ఏళ్లుగా ఈ రంగంలోనే అనుభవం ఉన్నటువంటి డాక్టర్ సిఎస్ వేప గారు మన ముందున్నారు. సార్ని అడిగి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. మీకేమన్నా సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఈ బ్యాంకింగ్ సెక్టర్ అనేది నిజంగా ఫ్యూచర్ డిమాండింగ్ ఉన్న సెక్టర్ మనకి. సో ఈ మధ్య పిల్లలందరికీ ఏంటంటే కొన్ని రంగాలే గవర్నమెంట్ జాబ్లైనా ఏవైనా సరే కొన్ని తెలుసు. ఈ బ్యాంకింగ్ సెక్టర్ వైపు చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంటారు? మనకి భవిష్యత్తులో ఎప్పుడు కూడా కొన్ని రంగాలకి అసలు డిమాండ్ లేకుండా ఉండడం ఉండదు. లైక్ ఫుడ్ ఇండస్ట్రీ రైట్. ప్రతి మనిషికి తిండి కావాలి, ఇల్లు కావాలి, అలాగే డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు కూడా కావాలి. సో బ్యాంకింగ్ రంగం ఎప్పుడు కూడా ఫ్లరిష్ అవుతూనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొద్దిగా మారుతూ ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా డిమాండ్ ఉన్నటువంటిది. బ్రాంచెస్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూనే వెళ్తారు, కాబట్టి దీనికి డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. సో యువత దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్, రీసెంట్గా ప్రొబేషనరీ ఆఫీసర్గా పోస్టులు అయితే పడ్డట్టు జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఎవరు అప్లై చేసుకోవచ్చు? మనకి బ్యాంకింగ్ రంగం నుంచి ప్రధానంగా వచ్చేటువంటి ఉద్యోగాలు ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగం, అలాగే క్లరికల్ ఉద్యోగం, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగం. ఇవి మనకి 3 రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అందుబాటులో ఉన్నది. అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఇంకా డేట్ ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు, అండ్ ఐబీపీఎస్ నుంచి మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ వచ్చాయి. అండ్ క్లర్క్ కానీ పిఓ కానీ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో డిగ్రీ చదువుకుని ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఒకప్పుడు 10th క్లాస్ అయితే మనకి క్లరికల్ ఉండేది, తర్వాత ఇంటర్మీడియట్ ఉండేది, కానీ గత 10 ఏళ్లకు పైగా కేవలం డిగ్రీ ఉంటేనే క్లరికల్ ఉద్యోగానికి కూడా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం తెచ్చుకోవాలి, అందులో స్థిరపడాలి అనుకుంటున్నారో వాళ్ళు డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవుతుంటే బాగుంటుంది. సో ఇప్పుడు అందుబాటులో ఉన్న 2 నోటిఫికేషన్లు కూడా, ఒకటి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు 14వ తారీఖు నాడే లాస్ట్ డేట్ ఉంది, కాబట్టి మీరు sba.co.in ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్ సెక్షన్లో కనుక చూస్తే మీకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి ప్రొబేషన్ ఆఫీసర్ వేకెన్సీస్కి మనకి 21వ తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. 21 అంటే మరి ఎక్కువగా ఉందని కూడా అనుకోకుండా, అది కూడా దగ్గరికి వచ్చినట్టే లెక్క. సో దానికి ibps.in ఈ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎంత అవసరం అనేది చెప్పారు సార్. సార్, మరి ఇంత ఇంపార్టెంట్ పోస్టులు అయినప్పుడు వీటిని చదవాలంటే ఏ బుక్స్ వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేయొచ్చు అంటారు? డిగ్రీ నుంచి కూడా చదవాలని చెప్తున్నారు. సో డిగ్రీ నుంచి వాళ్ళకున్న సిలబస్ సబ్జెక్ట్స్తో పాటు అదనంగా వీటి కోసం ఏం ప్రిపేర్ అవ్వాలి? సాధారణంగా డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నించి విఫలమై అప్పుడు ఇంకే చేయొచ్చు, ఇంకేమీ మన అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళు ఆలోచించినప్పుడు అప్పుడు బ్యాంకింగ్ రంగమే బాగుంటుందేమో అని డిగ్రీ అయిపోయిన 3-4 ఏళ్ళకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా విజయం పొందొచ్చు. కానీ బ్యాంకింగ్ రంగానికి మొదటి నుంచి కూడా దృష్టి పెట్టుకుంటే, డిగ్రీలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయితే వాళ్ళు అటెంప్ట్ చేసినటువంటి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడానికి వీలుంటుంది. సో డిగ్రీ నుంచి చదవాల్సిన అంత సిలబస్ ఎక్కువ అని నేను చెప్పట్లేదు, కానీ డిగ్రీ నుంచి చదివితే మనకి మొదటి ప్రయత్నం అంటే డిగ్రీ తర్వాత ఎటువంటి గ్యాప్ లేకుండా వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం వస్తే వాళ్ళు బ్యాంకింగ్ కెరియర్లో టాప్ వరకు అంటే చైర్మన్ వరకు కూడా వెళ్ళడానికి వీలుంటుంది. సో ముఖ్యంగా ఇందులో మనకి డిగ్రీ చదువుతున్న పిల్లలు చేయవలసింది న్యూస్ పేపర్ చదవడం. సరే, చిన్న మధ్య విరామంకి క్షమించండి. సో కాలర్ లైన్లో ఉన్నారు, దాని తర్వాత మనం ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్తాం. హలో హలో నమస్తే అమ్మా, చెప్పండి మీ పేరు? చెప్పండి సార్, వింటున్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నాయి? బ్యాంకింగ్ సెక్టార్లో మీరు జాబ్కి అప్లై చేయాలంటే మీకున్న డౌట్స్ ఏంటి? అంటే మేడం, ఇప్పుడు అప్లై చేయాలంటే ఇప్పుడు 14th దాకా లాస్ట్ డేట్ అన్నారు కదా. అవును. అప్పుడు ఎక్కడ ఇప్పుడు నెక్స్ట్ సెంటర్లో ఆన్లైన్ చేసుకుంటాం మేడం, కానీ దానికి ఎడ్యుకేటెడ్ సర్టిఫికేట్ ఏమేమి కావాలి? సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అని అడుగుతున్నారా? మేడం, ఓకే. సో సాధారణంగా ఏ బ్యాంక్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా
సర్టిఫికేట్స్ వాళ్ళు మొదటి నుంచి కూడా ఏమీ అడగరు. చివరిలో పీఓ అయితే కనుక ఇంటర్వ్యూ స్టేజ్లో, అలాగే క్లర్క్ అయితే కనుక సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఈ సర్టిఫికెట్ల గురించి వాళ్ళు అడుగుతారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ కనుక చూస్తే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏమేమి డేటా కావాలి, అలాగే ఏమేమి డాక్యుమెంట్లు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో ఒకటి కావాలి, అలాగే మీ సిగ్నేచర్ పెట్టింది తెల్లకాయతో పెట్టింది దాని ఇమేజ్ కూడా ఒకటి కావాలి. ఇలాంటివన్నీ అవి కూడా ఏ సైజు ఉండాలనేది కూడా చాలా వివరంగా నోటిఫికేషన్లో ఉన్నాయి. మీరు కనుక ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదివితే హౌ టు అప్లై అనే సెక్షన్లో మీకు ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా తీరిపోతాయి. రైట్ సార్. చాలా విపులంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఇప్పుడు దాంతోపాటు మనం ఇందాక అనుకున్నట్టుగానే మీరు ఎలిజిబిలిటీకి ముందు చదవటం వల్ల ఉపయోగం చెప్పారు. సో ఏం చదవాలి, ఏ బుక్స్ ఎక్కువగా వాళ్ళు రిఫర్ చేసుకోవాలి? మనకి పుస్తకాలు అనేవి పెద్ద ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. న్యూస్ పేపర్ ఒకటి చదువుతూ ఉంటే కనుక న్యూస్ పేపర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దెబ్బతినేది కరెంట్ అఫైర్స్ సెక్షన్లో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్లో స్టూడెంట్స్ కానీ అంటే 10th క్లాస్ వరకు అసలు వాళ్ళకి న్యూస్ పేపర్ అంటే తెలియదు. డిగ్రీలో వాళ్ళు టైం తీసుకుని చదివేంత ఉండదు, వాళ్ళకి ఇంట్రెస్ట్లు అన్నీ కూడా వేరే ఉంటాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో అసలు దేశం అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటి, మన భారతదేశానికి చుట్టూ ఉన్న బోర్డర్స్ ఏంటి, అవి బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంది. మన పిల్లల్ని తప్పుపట్టలేం, కానీ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి కూడా ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని మనం ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కాబట్టి నేషనల్ లెవెల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి హిందూ కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఖచ్చితంగా ఒక పేపర్ అయితే కంటిన్యూ ఫాలో అవుతూ ఉండాలి. కొంచెం మన చుట్టూ ఏం జరుగుతోంది, మన దేశంలో ఏం జరుగుతోంది, బయట దేశాల్లో ఏం జరుగుతోంది, ఎకానమీలో ఎలా ఉంటున్నాయి అని కొద్దిగా ఫాలో అవుతుంటే కనుక ఇంట్రెస్ట్ అనేది మెల్లిమెల్లిగా పుట్టుకొస్తుంది. ఒకే రోజు మీకు అన్నీ కూడా అర్థం కావు, మీరు అర్థం కాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి తోడు మీరు కొద్దిగా బేసిక్ మ్యాథమెటిక్స్ 10th వరకు కూడా ఏం చేసి తెలుసుకున్నారో అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయండి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో విజయం సాధించాలంటే స్పీడ్ అనేది చాలా అవసరం. ఆ స్పీడ్ అనేది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. కాబట్టి మీరు బేసిక్ పుస్తకాలన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి. కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మోడల్ ఎలాంటి మోడల్ వచ్చినా ఎటించి తిప్పి ఇచ్చినా మీరు చేయగలిగినటువంటి అవకాశం మీకు ఉంటుంది. రైట్. సో అంటే మొత్తానికి ఎక్కువగా పట్టు మ్యాథ్స్ మీద అలాగే కరెంట్ అఫైర్స్ మీద ఉంటే ఖచ్చితంగా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో పోస్ట్ వాళ్ళు దక్కించుకునే అవకాశం ఉంటుందంటారా సార్? ఓకే. కానీ మీరు పుస్తకాలు కూడా అడిగారు కాబట్టి అందరూ ఫాలో అయ్యేవి బేసిక్గా అన్ని చోట్ల కూడా దొరికేవి. మనకు ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు ఉన్నాయి. ఆ ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకాలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఈ రెండు కూడా మీరు ఒకసారి రివైజ్ చేసేసేయండి. అవి చేయడం మూలాన మీకు ఫౌండేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ మనకు దొరుకుతాయి. ఆ ప్రీవియస్ పేపర్ని చూసుకుంటే కనుక మీ యొక్క ప్రిపరేషన్ ఏ స్టాండర్డ్లో ఉన్నాలని ఒక అవగాహన అనేది వస్తుంది. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి ప్రశ్నలకి ఎలా సాల్వ్ చేయాలనేది మీకు అనుభవం అనేది ఒకసారి వస్తుంది. రైట్ సార్, మీరు అన్నట్టుగా ఇందాక మనము స్పీడ్గా చేయడం అనేది బ్యాంకింగ్ సెక్టర్లో అవసరం అని అన్నారు. సో దానివల్ల వాళ్ళకి ఆ కెరీర్లో యూజ్ అవుతుంది. సో ఈ స్పీడ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఎంత టైం లోపు వాళ్ళు కంప్లీట్ చేసుకునే సామర్థ్యాన్ని వాళ్ళు పెంచుకోవాలంటారు, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? ఇండియాలో ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం స్ట్రెస్ ఉన్నది బ్యాంక్ ఎగ్జామ్స్ ఒకటి. సివిల్స్ కూడా చాలా టైం ఉంటుంది ఈవెన్ కంపేర్డ్ విత్ బ్యాంక్ ఎగ్జామ్స్. సో ఈ స్ట్రెస్ని వాళ్ళు ఎగ్జామినేషన్లో తట్టుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ గంటలో 100 ప్రశ్నలు వాళ్ళు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే యాక్యురసీ ఉండాలి, స్పీడ్ కూడా ఉండాలి. సో వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా యాక్యురసీకి ఇంపార్టెన్స్ ఇచ్చి రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తుంటే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఎగ్జామినేషన్కి 1 నెల రోజుల ముందు ఈ స్పీడ్ కోసం ట్రై చేయడం అనేది సరిపోతుంది తప్ప అప్పటిదాకా కూడా యాక్యురసీ కోసం ఎక్కువ ట్రై చేయాల్సి వస్తుంది. అంటే టైం లిమిట్ పెట్టుకుని ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి, అలాగే ఒకసారి ఎగ్జామ్ రాసేసిన తర్వాత వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని ఎలా ఉందని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1కి నేను ఎంత టైం తీసుకున్నాను,
తర్వాత ఎన్ని స్టెప్పుల్లో చేశాను, 5 స్టెప్పుల్లో చేస్తే దాన్ని 4 స్టెప్పుల్లో చేయగలనా లేదా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక మార్గం అనేది తెలుస్తుంది. తద్వారా వాళ్ళు ప్రతి ప్రశ్నలో కూడా ఒక్కొక్క స్టెప్పు సేవ్ చేసుకుంటూ వస్తే ఓవరాల్గా ఇచ్చిన టైంలో వాళ్ళు సాల్వ్ చేయడానికి వీలుంటుంది. అలాగే ఇంగ్లీష్ వరకు మనం చూసుకుంటే స్పీడ్ రీడింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా చదవగలిగితే కాంప్రహెన్షన్ టెస్ట్ కానీ ఇంగ్లీష్లో మిగతా ప్రశ్నలు కానీ అంత బాగా చేయగలుగుతారు. సో ఇలాంటి స్కిల్స్ వాళ్ళు బాగా నేర్చుకోవాలి. అలాగే మెమరీ స్కిల్స్ కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి వీలవుతుంది. రైట్ సార్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంకో కాలర్ కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. హలో రైట్, కాల్ కట్ అయిపోయింది. సో సార్ ఇంకా మనకి నెక్స్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి ప్యాటర్న్ చూసుకున్నాం, మీరు బుక్స్ ఇవన్నీ చెప్పారు, అప్లై చేసుకోవడానికి టైం డేట్ చెప్పారు. సో ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది? ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ ఉందా? మనకి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం అని క్యాండిడేట్ డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. పర్టికులర్ బ్యాంకులో అని కాకుండా బ్యాంకింగ్ సెక్టార్ అని తీసుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ప్రిపరేషన్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఎగ్జామ్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే దాదాపు అన్ని ఎగ్జామ్స్ కూడా సిలబస్ కానీ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ సిమిలర్గా ఉంటుంది. క్లర్క్కి పీఓకి తేడా ఏంటంటే అవే టాపిక్స్ ఉంటాయి కానీ డిఫికల్టీ లెవెల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కావాలంటే కనుక పడ్డ ప్రతి నోటిఫికేషన్ని కూడా అప్లై చేయాలి, ఎగ్జామ్ రాస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగం ఆ నోటిఫికేషన్ వచ్చేంత లోపు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి వస్తుంది. సో ఒకేసారి 4-5 జాబులు కూడా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఒకసారి ఆ గ్రూలో కనుక వచ్చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో దే విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు క్రాక్ ఎవ్రీ ఎగ్జామినేషన్. రైట్ సార్. ఇట్ ఈస్ ఈజీ. సార్ ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మారబోతుంది సార్? కొన్నిసార్లు కంప్యూటర్ బేస్డ్ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఆఫ్లైన్ బేస్డ్ ఉండొచ్చు. సో ఈసారి ఎలా మారబోతుంది? పిల్లలు ఎలా ప్రిపేర్డ్గా ఉండాలంటారు? సో దాదాపు 12 ఏళ్ల నుంచి కూడా మనకి ఆన్లైన్ అనేవి వచ్చేసాయి. సో దేశవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కాబట్టి దేశం మొత్తం మీద కూడా ఒకే రోజు ఒకే టైంలో ఎగ్జామినేషన్ ఉండదు. దాదాపు ఒక 4-5 రోజులు ఉంటుంది. అలాగే వేరియస్ ఒకే రోజు కూడా 5-6 షెడ్యూల్స్ కూడా మనకి చాలాసార్లు చూసాము. కాబట్టి ఆన్లైనే మనకి ఎగ్జామినేషన్లో ఉండబోతోంది. ఆఫ్లైన్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ నా. రైట్ సార్ దీంతో పాటు కొంతమందికి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఓన్లీ బీకామ్ స్టూడెంట్స్కే ఉంటుంది అనే అపోహ కొంతమందికి ఉంటుంది. సో మేము ప్రిపేర్ అవ్వకూడదేమో, ఒకవేళ మేము అయినా కష్టమేమో, మాకు రాదేమో అనే క్వశ్చన్ మార్క్లో ఉంటారు. సో దీనికి మీరు ఏం చెప్తారు సార్? సాధారణంగా ఇలాంటి అపోహ మనకి ఎప్పటి నుంచో ఉంటుంది. మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే మాట చెప్తూ వచ్చారు. సో మనం ఎగ్జామినేషన్ ఏంటి, వాళ్ళు ఏమడుగుతున్నారు కనుక గమనిస్తే అందులో బీకామ్ వాళ్ళకి స్పెషల్గా అడ్వాంటేజ్ అనేది ఏమీ ఉండదు. ఓకే, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. క్లర్క్ అయితే ప్రిలిమ్స్, మెయిన్సే ఉంటాయి. మెయిన్స్లో బ్యాంకింగ్ మీద కొన్ని ప్రశ్నలు వేస్తారు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ ప్రశ్నలన్నీ కూడా రోజు పేపర్ చదివే వాళ్ళకి, బ్యాంకుకి వెళ్ళి సర్వీసెస్ తీసుకుంటున్న వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసేటట్టు ఉంటాయి తప్ప దానికోసం ప్రత్యేకంగా చదివితే కానీ రాయలేనంత కష్టంగా ఉండవు. కాబట్టి బీకామ్ వాళ్ళకి ఎటువంటి స్పెషల్ అడ్వాంటేజ్ ఏమీ లేదు, నాన్ బీకామ్ వాళ్ళకి ఎటువంటి నష్టము కూడా లేదు. సో ఈ సిలబస్ ప్రకారం చదివితే ఎవరైనా కూడా క్రాక్ చేయవచ్చు. రైట్ సార్, ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఈ పీఓ పోస్టులు అనేవి నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్సెస్ ఉంటాయా? ప్రైవేట్ బ్యాంకుల్లో మనకి పెద్దవి, చిన్నవి 2 రకాలు ఉన్నాయి. పెద్దవైతే కనుక నోటిఫికేషన్ ఇచ్చి లార్జ్ స్కేల్లో రిక్రూట్ చేస్తారు. అలాగే చిన్న బ్యాంకులు అయితే కనుక వాళ్ళకి ఎప్పుడో కానీ వేకెన్సీ అనేది దొరకదు. కాబట్టి అవి స్మాల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అవి కూడా పర్టికులర్ క్యాలెండర్ అనేది ఉండదు. ప్రైవేట్ బ్యాంక్స్ క్యాలెండర్ ఉండదు, ఓన్లీ నేషనలైజ్ బ్యాంక్స్కే క్యాలెండర్ ఉంది. ఎస్బీఐ కూడా క్యాలెండర్ లేకపోయినా వాళ్ళు సంవత్సరానికి ఒక పీఓ, క్లర్క్ అనేది చక్కగా నోటిఫికేషన్ అయితే ఇస్తూనే ఉన్నారు. సో ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ కన్నా ఇంటర్వ్యూకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్ ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా చూస్తారు. ఇంటర్వ్యూలో మాత్రం 2-3 రౌండ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నేషనలైజ్ బ్యాంక్స్లో కానీ ఎస్బీఐలో కానీ ఇంటర్వ్యూ అనేది ఒకే ఒక స్టేజ్. ఓకే ఓకే సార్, దీంతో పాటు ఈ పర్టికులర్ బ్యాంకింగ్ సెక్టర్స్ వెళ్ళటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళకి శాలరీస్ కూడా మినిమం ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్? సాధారణంగా మనకి క్లర్కల్కి అయితే 25 నుంచి 30,000 వరకు ఉంటుంది. పీఓకి అయితే కనుక 50,000 పై నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ శాలరీ పెరిగేవే తప్ప తగ్గేవేమీ కాదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల్లో ఈ మాత్రం శాలరీ ఇస్తూ
ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తున్నది ఈ బ్యాంకింగ్ రంగం ఒకటే. కాబట్టి అందరికీ కూడా ఇందులో చేయాలని ఉంటుంది. అందుకోసమే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్స్ రాసే క్యాండిడేట్స్ చాలామంది పెరుగుతున్నారు. సో టఫ్నెస్ కూడా పెరుగుతుంది. రైట్ సార్. సార్ ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు? ఆనంద్, చెప్పండి సార్ ఇక్కడ ఉన్నారు. మీ డౌట్స్ ఏంటి బ్యాంకింగ్ సెక్టర్లో? మీరు కొంచెం ఒక్కసారి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడరా, నా వాయిస్ రీసౌండ్ వస్తుంది. డిగ్రీ ప్రిపేర్ అవుతున్నాయా? డిగ్రీ ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నారు. సో మీరు 2000 బ్యాంకింగ్ సెక్టార్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. ప్రిపరేషన్ సో ఆనంద్ గారు, మీకు కంగ్రాచులేషన్స్. బ్యాంకింగ్ రంగంలోకి ఉద్యోగం కావాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు 2026 అంటే వచ్చే సంవత్సరం డిగ్రీ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్ ఇయర్ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఈ సీజన్కి సాధారణంగా నోటిఫికేషన్లు అన్నీ కూడా జూన్, జూలై, ఆగస్టులో వస్తాయి. మళ్ళీ ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏప్రిల్ 1 కల్లా రిజల్ట్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మన బ్యాంకింగ్ రంగంలో ఏప్రిల్ 1 అంటే చాలా ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఆ రోజు ఐబీపీఎస్ వాళ్ళు ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ అయితే మీ డిగ్రీ అయిపోయిన తర్వాత రాసేటువంటి మొదటి ఎగ్జామ్స్లోనే మీరు సక్సెస్ కావడానికి వీలుంటుంది. రోజుకి ఒక 2 గంటలు మీరు పెట్టుకోండి. రోజుకి 2 గంటలు కనుక మీరు ఈ కెరీర్ సెటిల్ కావాలి, ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అని కనుక అనుకుని ఆ 2 గంటలు మీరు చక్కగా వినియోగించుకుంటే 4 సబ్జెక్టులకి మీరు అది బ్రేక్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్కి, రీజనింగ్కి, ఇంగ్లీష్కి, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి. మీకు ప్రిపరేషన్ అన్నది నల్లేరు మీద నలకడలాగా అంటే చాలా స్మూత్గా అయిపోతుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా మీరు క్రాక్ చేయగలుగుతారు. ఓకే, దీనికి పెద్ద పెద్ద గ్రూప్ ప్రిపరేషన్లు, పెద్ద పెద్ద కోచింగ్లు కూడా మీకు అవసరం లేదు. ఒక పర్సనల్ మెంటార్ని, బాగా మీ వెల్ విషర్ని, మీకన్నా పెద్దవాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకి రోజు రిపోర్ట్ చేస్తూ ఉండండి. దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఇది ఈ ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి మీ కృషి అన్నది కన్సిస్టెంట్గా ఉండాలి. మీరు ఎప్పుడైనా ఒక మధ్యలో 1 వీక్ బ్రేక్ తీసుకుంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్, ఆ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. బ్యాంక్ ఎగ్జామ్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కమ్ వాట్ మే, మీ ఇంట్లో ఒక పెళ్ళి ఉన్నా, వేరే ఫంక్షన్ ఉన్నా సరే, మీ ప్రిపరేషన్ 2 గంటలు మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రిపేర్ అవ్వండి. సూపర్ సార్, సూపర్, చాలా బాగా చెప్పారు. సో పిల్లలందరికీ కూడా ఈ విషయంలో చాలా క్లారిటీ వస్తుంది. సార్ దీంట్లో పిల్లలందరూ ప్రిపేర్ అవ్వడానికి మెయిన్గా ఎన్ని మార్క్స్ టోటల్గా ఉంటాయి? సో ఏ సబ్జెక్ట్లో మీరు అన్నట్టు ఇంగ్లీష్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కానీ ఎంత మార్క్స్ మినిమం వాళ్ళు గెయిన్ చేస్తే, ఓవరాల్గా ఎంత వస్తే వాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబుల్ అనుకోవచ్చు? సో ఐఎమ్ సారీ టు డినై. ఓకే, మీరు ఏం చెప్పారో నేను దానికి నేను అగ్రి కాను. ఎందుకంటే అకాడమిక్ ఎగ్జామ్స్ ఓరియంటేషను, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ రెండు కూడా తేడా. మనకి అకాడమిక్ ఎగ్జామ్స్లో 35% వస్తే పాసు అని ఒక మార్క్ అనేది పెట్టారు. 50 వస్తే సెకండ్ క్లాస్ అని, 60 వస్తే ఫస్ట్ క్లాస్ అని. బట్ అన్ఫార్చునేట్లీ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మినిమం ఎలిజిబిలిటీ అనేది ఒకటి పెడతారు, కానీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒకటే ఒక రిజల్ట్, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అంతే. నేను వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 ఉన్నాను, ప్రిలిమ్స్ పాస్ అయ్యాక మెయిన్స్కి వచ్చాను, మెయిన్స్లో ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను, అవన్నీ కూడా సక్సెస్ కింద రావు. ఇంకొంచెం సినిమా భాషలో చెప్పాలంటే బుల్లెట్ దిగిందా లేదా, వచ్చిందా లేదా అంతే. సో మీరుకేం చేయాలంటే అకాడమిక్ ఎగ్జామ్స్లో మనం పర్టికులర్ సిలబస్ ప్యాటర్న్ చూసుకెళ్తే 60% మనం తెచ్చుకోగలం, 90% తెచ్చుకోగలం. ఒక 10th క్లాస్ ఎగ్జామ్ తీసుకుంటే 10 లక్షల మంది రాస్తే 10 లక్షల మందికి ఫస్ట్ క్లాస్ రావడానికి ఆస్కారం ఉంది. బట్ ఇక్కడ అలా ఉండదు. ఒక 541 పోస్టులు ఎస్బీఐ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్లో 541 మందే ఉంటారు.
ఎన్ని లక్షల మంది రాసినా సరే. కాబట్టి ఇక్కడ రిలేటివ్ పెర్ఫార్మెన్స్ అన్నది ఇంపార్టెంట్. మనం ఎంత గొప్పగా రాసాము కన్నా మిగతా వాళ్ళకన్నా మనం ఎంత బాగా రాసాము అన్నది ఇంపార్టెంట్. కానీ మిగతా వాళ్ళు ఎలా రాశారో మనకు కంట్రోల్ ఉండదు, మనం ఎలా రాస్తామో దాని మీద కంట్రోల్ ఉంటుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు నిన్నటికన్నా నేను ఎలా బెటర్ అయ్యాను, నిన్నటికన్నా క్వాంట్లో నేను ఎలా బెటర్ అయ్యాను, రీజనింగ్లో ఎలా బెటర్ అయ్యాను అని మనతో మనం కాంపిటీషన్ పెంచుకుంటూ వెళితే కనుక మీ యొక్క స్టాండర్డ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎప్పుడూ కూడా మినిమం మార్క్స్ వాళ్ళు ఎలా చేస్తారంటే, సపోజ్ ఇంటర్వ్యూకి 541 పోస్టులు అంటే ఇంటూ 3, 1:3లో ఇంటర్వ్యూకి పిలుస్తారు మెయిన్స్ నుంచి. మరి మెయిన్స్కి ఎంతమంది పిలుస్తారు, ఫిలిమ్స్ నుంచి 1:10. అంటే ఒక జాబ్ ఉంటే దాని 10 మందికి మెయిన్స్కి ఇస్తారు, మెయిన్స్ నుంచి 1:3లో ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో మీకు ఎన్ని మార్కులు వచ్చినా ఆ సంవత్సరం పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, అందరికీ 80 వచ్చాయి, కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. మనం ఈ 1:10లో ఉన్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. కాబట్టి నేను పిల్లలకి ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటంటే, వాళ్ళు ఎన్ని మార్కులకి ఇస్తున్నారో అది అనవసరం మనకి. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఫిలిమ్స్లో, డు నాట్ గెస్. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కదా, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడూ కూడా గెస్ చేయొద్దు, మీకు తెలిసినవి ఎన్ని ఉంటే అని రాయండి. యూ విల్ బీ ఏబుల్ టు గెట్ సక్సెస్. ఓకే, సో కొంచెం వే ఆఫ్ అప్రోచ్ అన్నది వేరుగా ఉంటుంది అకాడమిక్ ఎగ్జామ్స్ నుంచి. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. ఐ థింక్ యూ అగ్రీ. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ అగ్రీ. సో నిజానికి ఇది పిల్లలకు అవసరం కూడా, మీరు ఏదైతే చెప్పారో. సో ఓన్లీ నాకు ఏది పాస్ మార్క్స్ మీరు అన్నట్టుగా అంతవరకు ఎడ్జ్లోకి వెళ్తే డెఫినెట్లీ రావచ్చు. డిగ్రీకి వచ్చేసరికి అందరికీ ఏంటంటే, వాళ్ళందరూ ఒక వారం చదివి మంచి మార్కులు తెచ్చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక రోజు చదివినవి కూడా ఉంటాయి, రైట్? సో 1 డే బ్యాటింగ్, 1 వీక్ బ్యాటింగ్ అంటుంటారు. కానీ పిల్లలకి ఏమవుతుందంటే, ఆ మైండ్ సెట్ ఉండి ఓకే ఈ ఎగ్జామ్ కూడా అట్లాంటిదే అన్న ఒక భ్రమలో ఉంటారు, రైట్? పిల్లలు తప్పు కూడా కాదు అది, బట్ అలా అయింది సిస్టమ్, బిల్డ్ చేశారు. ఓకే, సో అది బ్రేక్ చేసుకోవాలి. ఆ యాటిట్యూడ్ ఉన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏదో తేడా ఉందని. బట్ మాలాంటి వాళ్ళు కానీ ఇలాంటి గైడ్ ప్రోగ్రామ్ కానీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ప్యాటర్న్ అనేది మార్చుకోవాలి, మన అప్రోచ్ అనేది మార్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ డైనమిక్స్ని బట్టి ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఏ ఎగ్జామ్కి అంతే. అలాగే మీరు సివిల్స్ రాస్తున్నారు అనుకోండి, బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చిన డైనమిక్స్ వేరు, సివిల్స్ ఎగ్జామ్ డైనమిక్స్ వేరు. సో వే ఆఫ్ ప్రిపరేషన్ కూడా మారుతుంది, మారాలి కూడా అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లియర్ సజెషన్స్. సో ఇది ఇవాల్టి గైడ్ కార్యక్రమం. మరిన్ని కొత్త ఎపిసోడ్స్తో మళ్ళీ కలుద్దాం.